తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మరియు అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఏర్పాట్లన్నీ పూర్తి కాబోతున్నాయి. ఈ నెల 8, 9న 2 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లన్నీ పూర్తి కాబట్టి మనం చూసుకోవచ్చు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఏదైతే గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారో ఆ వేదిక దగ్గరే మనం ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూసుకున్నట్లయితే మనకు చూసుకోవచ్చు. ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఉందో, ఏదైతే మొదటి ఎంట్రన్స్ ఉందో, ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చే ఎంట్రన్స్లో పాటు ఇక్కడ చూసుకోవచ్చు. విజువల్స్లో చూసుకుంటున్నట్లయితే ఏదైతే అతిరథ మహారథులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎవరైతే లోపలికి ఎంట్రీ ఇస్తారో ఎంట్రీ వచ్చే ముందే చుట్టూ చూసుకోవచ్చు ఎల్ఈడీలతో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఇక్కడికి వచ్చే అధిరథ మహారాజులకు వాళ్లకు తెలంగాణ సంస్కృతులను వివరించే విధంగా ఇక్కడ అలాగే ఏదైతే ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారో ఈ సమ్మిట్ ద్వారా ఏం చెప్పబోతున్నారనే విషయాలను కూడా ఈ ఎల్ఈడీలో స్క్రీన్లో ప్రదర్శించున్నారు. మనం చూసుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ విజువల్స్లో చూసుకున్నట్టయితే కనిపిస్తూ ఏదైతే అత్యంత వైభవంగా అంటే వరల్డ్ అంటే ప్రపంచ సమ్మిట్ లాగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ను వచ్చే అధిరథ మహారథులకు కావచ్చు వాళ్ళని ఆకట్టుకునే విధంగా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఏర్పాట్లన్నీ జరుగుతున్న విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎల్ఈడి స్క్రీన్లతో ఏదైతే ఎంట్రెన్స్ కున్నారో ఆ ఎల్ఈడి స్క్రీన్లలో చుట్టూ ఏదైతే విజన్ అనుకుంటున్నారో 2047 2047 విజన్ ప్రకారం ఏదైతే 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ చేరుకునే విధంగా ఇప్పటికే ప్లాన్లను మొదలు పెట్టారని చెప్పి చూసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్కు ఇప్పటికే చూసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, అంటే అధిరథ మహారాజులను సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీని కావచ్చు, అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళని కూడా ఆహ్వానించారు. ఈ సమ్మిట్కి రావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఒక విజన్తో నిర్వహిస్తున్నటువంటి 2047 ఈ గ్లోబల్ సమ్మిట్ కూడా ప్రత్యేకంగా రావాలని కూడా ఆహ్వానం పలిగారు. అలాగే రాష్ట్ర మంత్రులకు కూడా వచ్చు. ప్రతి ఒక్క రాష్ట్ర మంత్రి ఒక రాష్ట్ర సీఎం దగ్గరికి వెళ్ళారు. వాళ్ళని ఇన్వైట్ చేశారు. మా రాష్ట్రానికి రండి, మేము ఏదైతే ప్రజెంట్ చేస్తున్నామో ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ట్ర పారిశ్రామిక విధంగా కావచ్చు 2047లో తెలంగాణ ఎలా ఉండబోతుంది, మా ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి అని చెప్పి ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్నటువంటి సమ్మిట్ ద్వారా ఇటు పారిశ్రామికవేత్తలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, అలాగే వివిధ రాష్ట్ర నేతలు కావచ్చు, అంటే వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రతినిధులు కావచ్చు తెలంగాణ ఏం చేయబోతుంది, రానున్న 20 ఏళ్లలో మా ప్లాన్ ఏంటి అనే కార్యాచరణ వివరించబోతున్నారు. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది తెలంగాణ. ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి పెట్టుబడులకు అనుకూలంగా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి ఇక్కడ ఈ విజన్ అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందో ఆ విజన్ని వివరించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు. మనకు చుట్టూ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనే విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మన స్క్రీన్లలో చూసుకుంటున్నట్లయితే అక్కడ రామప్ప టెంపుల్ని ఏర్పాటు చేశారు. అలాగే కాకతీయ కళాతోరణం, అలాగే గౌతమ బుద్ధుడు, అలాగే చార్మినార్ అంటే తెలంగాణ అంటే గుర్తుకొచ్చేటువంటి ప్రతిష్టాత్మకంగా గుర్తుకొచ్చే వాటిని కూడా ఏర్పాటు అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి ఆర్ట్స్ కాలేజ్ మైదానాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే తెలంగాణ పేరు చెప్తే ఇవన్నీ ఉట్టిపడేలే విధంగా కూడా ఇక్కడికి వచ్చే వారిని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా కూడా ఉండేందుకు కూడా వీటన్నిటిని ఏర్పాటు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ తీసుకున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లోనే విజన్ని చెప్పబోతున్నారు. ఈ సదస్సులో దాదాపు చాలామంది అధిరథ మహారాజులు పాల్గొంటారని చెబుతున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అన్ని రంగాల్లో భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధికై అవసరమైన పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, నూతన ఆవిష్కరణల దిశగా సమగ్ర ప్రణాళికలను కూడా పొందుపరిచే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక చూసుకుంటున్నట్లయితే మనం చెప్పచ్చు ఏదైతే ఇక్కడ వచ్చే అధిరథ మహారాజులు ఉంటున్నారో వాళ్ళకు ముఖ్యంగా ఇక్కడికి వచ్చే ఈ సమ్మిట్లో కూడా మనకు రాష్ట్రానికి సంబంధించిన కావచ్చు మిగతా వాళ్ళని కూడా పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజమౌళి, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా రితేష్ దేశ్ముఖ్ లాంటి, సుకుమార్ ఏదైతే డైరెక్టర్ ఉన్నారో, అలాగే గునీత్ మోంగా, అనుపమ చోప్రా వంటి సీనియర్ ప్రముఖులు కూడా ఇక్కడ ఈ సమ్మిట్కి రానున్నారు. ఈ సమ్మిట్ ద్వారా అంటే ఇక్కడికి వచ్చే అధిరథ మహారాజులు కావచ్చు వాళ్ళకు కూడా ఉండొచ్చు. అయితే ఇది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రులు తో పాటు అన్ని విభాగాల అధికారులు ఈ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ చకచకా నిర్వహిస్తున్న విజువల్స్లో చూసుకోవచ్చు. అలాగే
దావోస్లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంను తలపించే విధంగా కూడా అంతర్జాతీయ స్థాయిలో ఈ సదస్సును జరిపించే విధంగా ముఖ్యమంత్రి స్వయంగా ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎలా జరుగుతున్నాయి సంబంధించింది మనం ఏదైతే అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి సమ్మిట్ ద్వారా ప్రపంచానికి తెలంగాణ ఎలా ఉండబోతుంది అనేది కూడా చెప్పే విధంగా ఉండాలని చెప్పి సీఎం అధికారులకు ఆదేశించారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన వాటి ఎప్పటికప్పుడు ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సదస్సులో 2 రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను కూడా ఆవిష్కరించనున్నారు. అంటే 2047 నాటికి 2047 విజన్ డాక్యుమెంటరీని కూడా ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే విధంగా కూడా ఆ రోడ్ మ్యాప్ ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారా అసలు తెలంగాణ రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఇక్కడికి పెట్టుబడులకు వచ్చే పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతుంది అనే విధాలను కూడా వారు చెప్పే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకోవచ్చు 3 అక్కడ ప్రతి ఎక్కడ చూసుకున్నట్లయితే ఒకటే కనిపిస్తుంది, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. అంటే రానున్న రోజుల్లో ఈ తెలంగాణ ఎలా ఉండబోతుంది, ఈ సమ్మిట్ ద్వారా ఏం చెప్పబోతున్నాం అనే విషయాలు ఇక్కడికి వచ్చే అధిరత మహారథులకు చెప్పే విధంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది.